వి జస్ట్ స్టార్టెడ్ ఒక్కసారి జస్ట్ ప్లీజ్ ఒక్కసారి చూడు ఒక్కసారి లైట్ వస్తలేదా చేస్తుంది చూడండి. హాయ్ గైస్, మేము ఎక్కడున్నామంటే అక్కడ మేము బయటికి కూడా వచ్చినాం. మాకు చికెన్ తినాలని ఉండే గైస్. అయితే మా మమ్మీకి మేము చెప్పినాం, మమ్మీ నాకు చికెన్ తినాలని ఉంది మమ్మీ అని అంటే సరే అని చెప్పి ఎక్కడ బాగుంటుందో లేదా అని చెప్పి గూగుల్లో చూసింది. ఎందుకంటే మీరు అనుకుంటచ్చు గూగుల్లోనే ఎందుకు చూసాక వేరే చికెన్ షాప్స్ ఉండవా అని. మేము అన్ని దగ్గర ట్రై చేసినాం కానీ కొన్ని ప్లేసెస్ లో ట్రై చేయలేదు. అప్పుడు ఆమె గూగుల్లో చూసింది. మాకు ఎక్కడ దొరికిందంటే గూగుల్ ఏం చెప్పిందంటే ఇక్కడ ఉన్నమాట చోరీ చౌకీలో ద బ్రోస్టెడ్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. ఇక్కడ మేము ఏమేమి చెప్తామంటే ప్రైజెస్ అండ్ జెన్యూన్ రివ్యూ అని మీకు కూడా తెలుసు. చలో ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇక వెళ్దామా లేట్ చేయకుండా? కమాన్, మాకు అట్లనే ఆకలి కూడా అవుతుంది. కమాన్. నా ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను ఏం ఆర్డర్ పెట్టుకున్నామంటే 999. ఇందులో 999 కాంబోలో అన్ని 10 పీసెస్ వస్తాయి. చికెన్ 10 పీసెస్, ఫ్రెంచ్ ఫ్రైస్ తో ఎక్కువనే అండి అది మీకు తెలుసు. 10 పీసెస్, 6 పీసెస్. మీరు అనుకుంటున్నారు ఇవన్నీ మీరే తింటారా అని కాదు, మేము జస్ట్ టేస్ట్ చేస్తాం. ఎందుకంటే నేను మీకు చెప్పాలి కదా, మేము చాలా మంది ఉన్నాం కదా, అందుకే మేము ఇంతగానో ఆర్డర్ పెడుతున్నాం. మేము ఏమంతగానో తినాం కదా. ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తాం ఎట్లా ఉందో, ఓకేనా? నేను టేస్ట్ చేసినాక అయిపోయినాక మీకు రివ్యూ ఇస్తాను. ఓకే, మీకు తెలుసు కదా ఎప్పుడు మేము జెన్యూన్ రివ్యూ ఇస్తామని. గైస్ ఇప్పుడు మేము మీకు 3 పాయింట్స్ చెప్పబోతున్నాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు ఫ్రైడ్ చికెన్ అంటే ఏం గుర్తొస్తుంది? ఏమట్లా ఇంకా KFC. ఎస్, ఇట్స్ KFC. మీరు ఒకవేళ ఇక్కడ వచ్చి తిన్నారనుకో మీకు ఏం గుర్తొస్తుంది అంటే అదే ఫ్రైడ్ చికెన్ మీకు ఇక గుర్తుండిపోతుంది. అదే ఎక్కడంటే ద బ్రోస్టర్ ఫ్యాక్టరీ. ఇక్కడ టేస్ట్ అయితే గుడ్. ఇది మీరు మస్ట్ ట్రై ప్లేస్. అదే మస్ట్ ట్రై ప్లేస్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి రీజనబుల్ ప్రైజెస్ వర్త్ కాదా. మా మమ్మీని మేము అడిగినాం, మమ్మీ రీజనబుల్ ప్రైజెస్ అని. ఎందుకంటే మాకు తెలియదు కదా ఇది రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పి. అందుకే మా మమ్మీని అడిగినాం, మమ్మీ ఇది రీజనబుల్ ప్రైస్ అంటే అన్నది అవును బెట రీజనబుల్ ప్రైస్, అట్లనే వర్త్ కూడా అని చెప్పి చెప్పింది. ఇక్కడ అన్ని కాంబోస్ దొరుకుతాయి. ఒకవేళ 1-2 మెంబర్స్ వచ్చినారనుకో మీరు 5 పీసెస్ ఆఫ్ కాంబోస్ తీసుకోవాలి. ఒకవేళ మీరు 3-4 అబ్బా వచ్చిర్రనుకో మీరు 10 పీసెస్ ఆఫ్ కాంబో తీసుకోవాలి. ఇక్కడ మీరు అనుకుంటారు ఫ్రైడ్ చికెన్ అంటే ఎప్పుడు ఆయిలీ ఉంటుందని, కానీ ఇక్కడ ఆయిల్ లేదు, మీట్ కూడా సాఫ్ట్ అండ్ టెండర్ ఉంది. ఇది కూడా మీరు మస్ట్ గైస్. ఇట్స్ థర్డ్ పాయింట్, ఇది మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ స్విగ్గీ అండ్ జొమాటో సర్వీసెస్ ఉండవు, ఓన్లీ ర్యాపిడో సర్వీసెస్ ఉంటాయి. మీరు వాళ్ళకి కాల్ చేసి అక్కడ నుంచి ఫుడ్ డెలివరీ చేసుకోవాలి. మేము మా హార్డ్ వర్క్కి కామెంట్ చేయండి. ఐల్ వెయిట్ ఫర్ యువర్ కామెంట్స్ గైస్. ఇట్లానే మీకు ఫ్రైడ్ చికెన్ అంటే ఏది గుర్తొస్తుంది అంటే, ఇప్పటి నుంచి ఫ్రైడ్ చికెన్ అంటే ఏది గుర్తొస్తుంది అంటే ద బ్రోస్టర్ ఫ్యాక్టరీ. గైస్ మా హార్డ్ వర్క్ అట్లనే కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అంతవరకు బాయ్ గైస్. ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. గైస్ వీళ్ళ నెంబర్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతా. బాయ్ గైస్.